మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. Hello viewers, as a part of the series of concept of physiology or the concepts of biology, today let us try to understand the concept of respiration. ఇంతకుముందు వీడియోలో మనం జీర్ణక్రియ గురించి అవగాహన తెలుసుకున్నాం. ఈరోజు శ్వాసక్రియ గురించి అవగాహన తెలుసుకున్నాం. ఓకే, శ్వాసక్రియ గురించి అవగాహన is as good as the concept of respiration. So in my earlier video we have been discussing the digestion. So in digestion we have been discussing the digestion. As a part of the digestion we have seen three words: digestion, absorption, assimilation, jeerna kriya, shoshana, swangikarana. So swangikarana leda assimilation, as a part of assimilation the food will not burn as it is. ఆహారము తనంతకు తాను దహన ప్రక్రియకు లోను కాదు. ఆహారము దహన ప్రక్రియకు లోను కావాలంటే దానికి ఆక్సిజన్కు అవసరం ఉంటుంది. సో ఆ ఆక్సిజన్ గురించి మాట్లాడే ప్రక్రియ లేదా మాట్లాడే వ్యవస్థను ఏమని అంటాం? శ్వాసక్రియ అంటాం. సో ది బర్నింగ్ ఆర్ కంబస్షన్ ఆర్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ which releases the energy is interlinked with the respiratory system. Until and unless a person, a system or a living system is alive, breathing or respiration, the food cannot be ingested, digested, absorbed or assimilated. Okay, now so the respiration is once again just like the digestion. Respiration is also divided into three phases. జీర్ణక్రియ మాదిరిగానే శ్వాసక్రియను కూడా మూడు దశలుగా విభజించవచ్చు. బాహ్య శ్వాసక్రియ, that is external respiration, then ravana, that is transportation, and antara leda kanantastha swasakriya. Internal or cellular respiration. ఇక్కడ దీన్ని వాయువుల రవాణా అని కూడా అంటారు. దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్. రైట్. సో ఈ మూడు పదాలని ఇంతకుముందు మనం జీర్ణ వ్యవస్థలో డిస్కస్ చేసిన లేదా జీర్ణ వ్యవస్థలో అనుకున్న మూడు పదాలతో పోల్చవచ్చు. జీర్ణ వ్యవస్థలో ఉండే మూడు పదాలు జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ. దట్ ఈస్ మనం తీసుకునే ఆహార పదార్థము సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలుగా మారే ప్రక్రియ జీర్ణక్రియ. ఆ విధంగా మారింది కణాలకు కణజాలాలకు వెళ్ళడం శోషణ. కణాలకు కణజాలాలకు వెళ్ళిన తర్వాత శక్తి ఉత్పత్తి కావడం స్వాంగీకరణ. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే ఆర్ ఆల్మోస్ట్ అనలాగస్ టు దట్ పర్టిక్యులర్ వర్డ్ ఇక్కడ బాహ్య శ్వాసక్రియ, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే బాహ్య శ్వాసక్రియలు ఆల్మోస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు ఉంటాయి. ఈ బాహ్య శ్వాసక్రియ తర్వాత మనం తీసుకున్న గాలి లేదా మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ కణాలకు కణజాలాలకు రవాణా చేయబడుతుంది. ఈ విధంగా రవాణా చేయబడిన తర్వాత అది కణంలోకి ప్రవేశించి ఆ కణంలో ఉండేటటువంటి ఇదివరకే చేరినటువంటి సరళ సూక్ష్మ శోషశీల్య పదార్థాలని, దట్ ఈస్ సింపుల్ అబ్జార్బబుల్ మైక్రో మాలిక్యూల్స్ని మండింపజేసే ప్రక్రియ, దట్ ఈస్ కంబషన్, as a result of which the energy is released. Ultimately either it is digestion or it is respiration, both one and each of which are
either directly or indirectly responsible for the production of energy. రైట్, ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా డిస్కస్ చేస్తాం. బాహ్య శ్వాసక్రియలో మనం ప్రధానంగా మాట్లాడేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసము బాహ్య శ్వాసక కేవలం మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మాత్రమే పరిమితము. అయితే ఇది ఆయా జంతువులను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసక్రియ ఆధారంగా మనం జంతువులని రెండు రకాలుగా వర్గీకరిస్తాం, జలచరాలు, భూచరాలు. జలచరాలు అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పీల్చుకునేవి, భూచరాలు అంటే వాతావరణంలో ఉండే కరిగిన ఆక్సిజన్ పీల్చుకునేవి. బట్ ఈ భూచరాలు జలచరాలతో పాటు కొన్ని రకాల జీవులు, ఫర్ ఎగ్జాంపుల్ మొసలి దాన్ని మనం స్థూలంగా జలచరం అని భావిస్తాం, కానీ వాతావరణానికి అది వాతావరణంలో ఉన్నటువంటి గాలిని పీలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు వాతావరణంలో ఉండేటటువంటి గాలి పీల్చేటటువంటి ప్రక్రియని పుపుస శ్వాసక్రియ అంట. నీటిలో కరిగి ఉండే గాలిని పీల్చేటటువంటి ప్రక్రియను మొప్పల ద్వారా చేసే శ్వాసక్రియ అంట. సో ఈ విధంగా ఆక్సిజన్ ఏదో ఒక రూపంలో లోపలికి ప్రవేశించే ప్రక్రియ. ఈ బాహ్య శ్వాసక్రియ ఆయా జంతువుల యొక్క పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది. జలచరాలు, భూచరాలు లేదా సముద్ర గర్భంలో ఉండేటటువంటి జీవులు, ఆయా జీవులను బట్టి వాటి యొక్క శ్వాసక్రియ వ్యవస్థలో మార్పు వస్తుంది. సో దాని ఆధారంగానే మనకు శ్వాసక్రియ అవయవాలు కూడా మారుతాయి. కొన్నింట్లో మొప్పలు, కొన్నింట్లో ఊపిరితిత్తులు, కొన్నింట్లో పుపుస శ్వాసక్రియ, కొన్నింట్లో ఉంటాం ఆస్యకుహర శ్వాసక్రియ, ఈ విధంగా ఉంటాయి. పర్టికులర్లీ మనం కప్పను తీసుకున్నట్లయితే కప్పలో 3 రకాల శ్వాసక్రియ ఉంటుంది. పుపుస శ్వాసక్రియ, ఆస్యకుహర శ్వాసక్రియ, అయిన తర్వాత చర్మ శ్వాసక్రియ. అయితే ఈ చర్మ శ్వాసక్రియ అనేది కేవలం కప్పలో కానీ లేదా వానపాములో కానీ ఎందుకు ఉంటుందంటే వాటి చర్మం తడిగా ఉండడం వల్ల అక్కడ వాయువుల మధ్యన వ్యాపనం జరుగుతుంది. సో ఏ రకమైన శ్వాసక్రియ కానివ్వండి, ఇక్కడ వాతావరణంలోని గాలి ఆ గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ శ్వాసావయవాల ద్వారా కణాలకు, కణజాలాలకు చేరుతుంది. సో దిస్ ఇస్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ which consists of oxygen. This is respiratory organs, and finally it reaches to cells, ultimately tissue. So ఈ ఫేజెస్లో ఇక్కడ ఒక స్టేజ్, ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే, సో వాతావరణంలోని గాలి, సో ఇప్పుడు వాతావరణంలోని గాలి మనకు ఈ జంతువులు పీల్చుకుంటాం. ఈ పీల్చుకునే వాతావరణంలోని గాలి శ్వాసావయవాల ద్వారా మనకు కణాలకు, కణజాలకు చెప్తుంది. దీన్ని ఏమంటాం మనం? వినిమయము అంటాం. ఓకే, వాయువుల వినిమయము, దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. వినిమయము ఇస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్. సో ఈ ఎక్స్చేంజ్ అనేది వీ హ్యావ్ 3 ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మనకు 3 ప్రదేశాల్లో వాయువుల వినిమయం జరుగుతుంది. మొదటిది వెలుపలి లేదా వాతావరణంలోని గాలి శ్వాసావయవాలు తర్వాత రక్తకేశ నాళికలు, కణం. సో దిస్ ఇస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ 1, ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ 2, ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ 3. సో వాయువుల వినిమయం జరిగే మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేటటువంటి 3 ప్రదేశాలు. అయితే ఈ వాయువుల వినిమయం జరగడానికి ఏది ప్రధానమైనటువంటి కారణాలు? 3. ఒకటి వాయువుల యొక్క పాక్షిక పీడనము,
ఒకటి వాయువుల యొక్క పాక్షిక పీడనం. పాక్షిక పీడనం ఈజ్ నథింగ్ బట్ పార్షియల్ ప్రెషర్. సో ఈ వాయువుల యొక్క పాక్షిక పీడనము మరియు పాక్షిక పీడనంతో పాటు ఆ వాయువుల యొక్క ద్రావణీయత అంటే నీటిలో కరిగే స్వభావం కూడా దానికి తోడ్పడుతుంది. అంటే పాక్షిక పీడనము, నీటిలో కరిగే స్వభావంతో పాటు ఈ వాయుగోణంలో ఉండేటటువంటి రక్తకేశ నాళికల అమరిక, ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తాయి. సో ది పార్షియల్ ప్రెషర్ అండ్ solubility and the capillary network present within the alveoli are exclusively responsible for the exchange of gases in the first phase. Okay, so in the second phase శ్వాసవయవాల నుంచి రక్తకేశ నాళికల్లోకి, అంటే ఇక్కడ వీటిని ఏమంటాం మనం, కాలాంచికలు, ఆల్వియోలై అంటాం. సో దిస్ కాలాంచికలు లేదా ఆల్వియోలైలో రక్తకేశ నాళికలు వ్యాపించి ఉంటాయి. ఈ విధంగా వ్యాపించి ఉండేటటువంటి రక్తకేశ నాళికలు CO2 కార్బన్ డైఆక్సైడ్ని బదిలి ఆక్సిజన్ని తీసుకొని సరాసరి కణాలకు, కణజాలాలకు చేరుస్తాయి. అయితే ఈ విధంగా చేర్చే ప్రక్రియలు మరొక ప్రధానమైనటువంటిది, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రెస్పిరేటరీ పిగ్మెంట్. శ్వాసవర్ణకము, దీన్నే తెలుగులో శ్వాసవర్ణకము అంటే. మీకు అందరికీ హీమోగ్లోబిన్ గురించి బాగా పరిచయం. ద మోస్ట్ పాపులర్ అండ్ maximum distributed in the animal world or animal kingdom is none other than hemoglobin. 90 to 95% of animals are having hemoglobin as a respiratory pigment. Of course, apart from the respiratory pigment hemoglobin, we have some other pigments like hemocyanin, hemerythrin, chlorochlorine, etc. But this hemoglobin is a maximum or highly distributed respiratory pigment among the animal kingdom. Now let me explain you in brief what exactly ఈజ్ ఎ రెస్పిరేటరీ పిగ్మెంట్. అసలు శ్వాసవర్ణకం అంటే ఏమిటో మీకు క్లుప్తంగా చెప్తాను. అసలు శ్వాసవర్ణకం, వర్ణకం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ క్యారియర్, ఇట్స్ ఎ కొరియర్ సర్వీస్ ఆల్మోస్ట్. సో ఇట్ ఈస్ క్యారింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ ఎండ్ అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ CO2 ఫ్రమ్ ది అదర్ ఎండ్ టు దిస్ ఎండ్. జస్ట్ లైక్ ఏ ట్రాన్స్పోర్ట్, జస్ట్ లైక్ ఏ కొరియర్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న గాలిలో ఉండేటటువంటి, పీల్చుకున్న గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో తాత్కాలిక బంధనాలు ఏర్పరచుకుంటుంది. ఇఫ్ యు రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ హీమోగ్లోబిన్, హీమోగ్లోబిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 pyrrole rings and all these 4 pyrrole rings are interlinked. All these 4 pyrrole rings are interlinked with methyl, vinyl, methyl, vinyl, methyl, propionic, propionic, methyl. Here M stands for methyl group, V stands for vinyl group and P stands for propionic group. Okay, so this is first pyrrole ring, second pyrrole ring, third pyrrole ring, fourth pyrrole ring, and this is alpha, beta, gamma. So దీనికి ఇక్కడ మనకు గ్లోబిన్ చైన్ అటాచ్ అయింది. సో అంటే ఏమిటి, ఒక ఆక్సిజన్, దిస్ ఆఫ్ కోర్స్ Fe ప్లస్ ఫెర్రస్ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత ఫెర్రిక్గా మారుతుంది. సో 1 oxygen molecule can carry, 1 hemoglobin molecule can carry 4 oxygen molecules. That's why it is the most efficient carrier. ఈ విధంగా మనకు వాయువుల రవాణా జరుగుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, వన్స్ అగైన్ ఐల్ రిపీట్. సో మనం తీసుకునేటటువంటి గాలి ఫ్రమ్ లంగ్స్ టు
టు ది సెల్. సో దిస్ ఇక్కడి నుంచి ఇది బాహ్య శ్వాసక్రియ ఆర్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇది ప్రసరణ దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ జరిగేటటువంటి శక్తి ఉత్పత్తికి సంబంధించిన దాన్ని ఏమంటాం మనం అంతర లేదా కణాంతస్థ శ్వాసక్రియ అంటాం. ఓకే, సో ఈ కణాంతస్థ శ్వాసక్రియలో భాగంగానే మనము సెల్యులార్ ఆర్ ఇంటర్నల్ రెస్పిరేషన్. సో ఈ ఇంటర్నల్ రెస్పిరేషన్ ఆర్ సెల్యులార్ రెస్పిరేషన్ ఇస్ అగైన్ studied under the headings of something like glycolysis, Krebs cycle and electron transport system. Glycolysis, Krebs cycle and electron transport system అంటే ఏమిటి? మనం తీసుకున్న ఆహార పదార్థము కార్బోహైడ్రేట్లు అయితే డైరెక్ట్గా గ్లైకాలిసిస్ ద్వారా మనకు శక్తిని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ గ్లైకాలిసిస్? ఐ విల్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యూ. గ్లైకాలిసిస్లో glucose to glucose 6-phosphate and fructose 6-phosphate, then fructose 1,6-diphosphate, then dihydroxyacetone phosphate and 3-phosphoglyceraldehyde. It is interconvertible in presence of triose isomerase. Tarvata 2-phosphoglyceraldehyde, then phosphoenol pyruvate and lactate. అయితే ఈ పైరువేట్ వరకు జరిగినట్లయితే మనకు యూ విల్ గెట్ అల్టిమేట్లీ 4 ATPs వస్తాయి, బట్ 2 ATPs కన్జ్యూమ్ అవుతాయి లేదా వినియోగించుకోబడతాయి. కాబట్టి 2 ATPs ఆర్ నెట్ రిజల్ట్. కానీ when 3-phosphoglyceraldehyde is converted here, you will get 1 NAD. So this 1 NAD will enter into the electron transport system and we will get 3 ATPs. So 3 into 2 is equal to 6 ATPs. So 6 plus 2, so totally 8 ATPs. Here I wanted to stress on a particular word, that is aerobic and anaerobic. తెలుగులో వాయు రహిత వాయు సహిత శ్వాసక్రియ. అయితే వాయు సహిత శ్వాసక్రియ చాలా పుస్తకాల్లో ఏముంటుంది అంటే వాయు సహిత శ్వాసక్రియ అంటే గాలి ఉన్నప్పుడు జరుగుతుంది, వాయు రహిత శ్వాసక్రియ అంటే గాలి లేనప్పుడు. దట్ ఇస్ నాట్ ద కరెక్ట్. గాలి లేకపోవడం శ్వాసక్రియ సంథింగ్ డిఫరెంట్. యాక్చువల్లీ ఏమవుతుంది అక్కడ అంటే వాయు సహిత శ్వాసక్రియలో మనం వాతావరణంలో ఉన్న గాలి కానీ లేదా నీటిలో కరిగిన గాలిని కానీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా తీసుకోవడం వల్ల జరిగే ప్రక్రియ. వాయు రహిత శ్వాసక్రియ అంటే మనకు వాయు రూపంలో కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ C6H12O6, దిస్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. సో ఈ O6లో ఇక్కడ O6 ఆక్సిజన్ ఉంది కదా, సో దిస్ ఆక్సిజన్ ఇస్ టేకెన్ ఇంటు ద కన్సిడరేషన్. So when you take that oxygen into the consideration, that is an aerobic, vayu rahita shwasakriya. Is it clear? So ee vidhanga either anaerobic or aerobic, in either of the cases manaku oxygen kanalloki praveshinchi already ikkadiki cherinatuvanti ahara padarthalanu దహన ప్రక్రియకు లోనే అది మండింపజేస్తుంది. సరే, దీంట్లో మనకు వీ హ్యావ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ స్టడీ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్, యూ హ్యావ్ టు స్టడీ ద బోర్ ఎఫెక్ట్. బోర్ వినిమయము లేదా బోర్ యొక్క ప్రభావం చూడాలి. బోర్ ప్రభావం అంటే వెన్ యూ డ్రా ది ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. డిసోసియేషన్ కర్వ్ అంటే ఏమిటి? ఆక్సిజన్ వియోజన రేఖ అంటారు ఇక్కడ. సో వియోజనం అంటే ఏమిటి? ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆక్సిజన్ ఎంత సులభంగా బంధింపబడుతూ అంతే సులభంగా విడిపోగలగాలి. ఆ విధంగా విడిపోగలిగినప్పుడే that will be easily detached from the so-called respiratory pigment and it is easily available for the cells. If అది ఒకవేళ ఆక్సిజన్ అది హీమోగ్లోబిన్తో అంటే రెస్పిరేటరీ పిగ్మెంట్తో తాత్కాలిక బంధం ఏర్పరచుకోకుండా శాశ్వత బంధం ఏర్పరచుకుంది, then at that particular point it is very difficult to detach. So వియోజన రేఖ అక్కడ వియోజనం జరగాలి. అంటే ఏమిటిది? ఎంత సులభంగా అతుక్కోయిందో అంతే సులభంగా విడిపోవాలి. సో a courier boy should not have love and affection toward the parcels. He must be able to deliver easily at the point of delivery. Exactly in the same way, here also the respiratory pigment must be able to attach to the oxygen equally efficiently and must be able to detach from the oxygen equally efficiently, so that at the point of consumption or at the point of delivery it is easily dissociated. ఈ డిసోసియేషన్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఏమంటున్నాం మనం? ఆక్సిజన్ యొక్క వియోజన. ఈ ఆక్సిజన్ వియోజన కలిగి మళ్ళీ పాక్షిక పీడనము, అయిన తర్వాత pH, అయిన తర్వాత ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో మనం చదివేటటువంటి ప్రధానమైన అంశం క్లోరైడ్ విస్తాపము, దట్ ఈస్ క్లోరైడ్ షిఫ్ట్.
దిస్ ఆల్సో నోన్ యాజ్ హ్యాంబర్గర్స్ ఫినామినా. దీన్ని హ్యాంబర్గర్ దృగ్విషయం అని కూడా అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ when the hydrogen H plus మనకు పాజిటివ్ అయాన్ చెక్కిపోయినప్పుడు ది క్లోరైడ్ విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2. ఈ విధంగా స్థూలంగా వన్స్ అగైన్ ఐ కంక్లూడ్ దిస్. సో స్థూలంగా బాహ్య శ్వాసక్రియ రవాణా లేదా వాయువుల రవాణా, కణాంతస్థ శ్వాసక్రియ. అయితే బాహ్య శ్వాసక్రియలో మనకేం జరుగుతుంది? కేవలం గాలిని పీల్చుకుంటాం, వదులుతాం. సరే, దీంట్లో కూడా మనకు వేలా వాయువు, సంపూరక వాయువు, అనుపూరక వాయువు, అయిన తర్వాత దట్ ఈస్ టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటెడ్ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటెడ్ రిజర్వ్ వాల్యూమ్, అండ్ వీ హ్యావ్ these are called as lung capacities. మనకు ఉండేటటువంటి వైటల్ లంగ్ కెపాసిటీ అండ్ టోటల్ లంగ్ కెపాసిటీ. అంటే సంపూర్ణ క్షమత, ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక క్షమత మరియు ఊపిరితిత్తుల యొక్క సంపూర్ణ క్షమత. దీన్ని మనం పీల్చి వదిలే వాయువుని వేలా వాయువు అంటాం. ఇది అరౌండ్ 500 ml. మనం బలవంతంగా పీల్చుకునేటటువంటి బలవంతపు ఉచ్ఛ్వాసాన్ని అంటే దట్ ఈస్ ఇన్స్పిరేటెడ్ రిజర్వ్ వాల్యూమ్ అంటాం, లేదా సంపూరక వాయువు అంటాం. బలవంతంగా బలవంతంగా వదిలే వాయువును అనుపూరక వాయువు అంటాం, దట్ ఈస్ ఎక్స్పిరేటెడ్ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఎగ్జాక్ట్లీ some more air will be there even after the expirated reserve volume, that is called as residual volume, అవశేష వాయువు అంటాం. ఈ విధంగా మనకు లంగ్స్ లేదా ఊపిరితిత్తుల నుంచి గాలి కణాల్లోకి ప్రవేశించి, అంటే రక్త ప్రసరణ ద్వారా కణాల్లోకి ప్రవేశించి కణంలో ఉండేటటువంటి ఆహార పదార్థాలని మండింపజేసి మనకు శక్తిని ఇస్తుంది. కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్, బిఫోర్ ఎండింగ్ I'll give you one simple hint. ఎవరికైనా ఎక్కడైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ముక్కు దగ్గర చేయబెట్టి చూస్తాం. వాట్ యు మీన్ బై దట్? వెదర్ ఈజ్ రెస్పైరింగ్ ఆర్ నాట్. వెదర్ ఈజ్ రెస్పైరింగ్ మీన్స్ దెన్ ఓన్లీ ఈజ్ అలైవ్, అదర్వైజ్ ఈజ్ డెడ్. Okay, so like that, respiratory system is one of the most important system compared to all other system. Thank you for watching. Subscribe on YouTube.